అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 9వ తారీఖు ఫిబ్రవరి నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారంలో బుధగ్రహము సూర్యగ్రహము తమ యొక్క స్థానాల్ని మకర రాశి నుంచి కుంభరాశిలోకి మారబోతున్నాయి. అక్కడ సుమారుగా నెల రోజులు కుంభరాశిలో ప్రయాణం జరుగుతుందన్నమాట. మరి దీన్ని బట్టి ఎటువంటి మార్పులు వస్తున్నాయి ఏంటి తెలుసుకుందాం. ఈ వారపు గ్రహస్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు కన్యా రాశిలో, రవి బుధ గ్రహాలు మకరం నుంచి కుంభరాశిలోకి, అలాగే శని కుంభరాశిలో, శుక్రుడు రాహు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం కూడా చాలా విశేషంగా కనిపిస్తుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితిని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు ముఖ్యంగా ఈ వారంలో మనం చదివేది ఆరుద్ర నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, ద్వాదశ తిథి నుంచి తదియా తిథి వరకు, ఆదివారం నుంచి శనివారం వరకు. ముఖ్యంగా ఈ గ్రహాల పరిస్థితి చూసుకుంటే బుధ గ్రహానికి అత్యంత విలువ ఉంది. మొత్తం జాతకంలో మనం బుధ గ్రహాన్ని కానీ పట్టించుకుంటే ఈ గ్రహానికి అధిపతి మహావిష్ణువు కాబట్టి ఏ జాతకం మనం ముందు చూసినా అందులో బుధుడు ఎలా ఉన్నాడు అని చూస్తాం. బుధ గ్రహం కానీ బాగుంటే ఆ జాతకం చాలా వరకు సక్సెస్ అని అర్థం. అలాగే నెక్స్ట్ మంచి గ్రహం ఏదైనా ఉందంటే అది గురువు అన్నమాట. తర్వాత శుక్రుడు, ఆ తర్వాత అర్ధశుభుడైనటువంటి చంద్రుడు అన్నమాట. సో ఈ విధమైనటువంటి జాతక చక్రంలో బుధ గ్రహం ఇప్పుడు మకర రాశిలో నుంచి కుంభరాశికి రావటం, అలాగే బుధుడు చాలా సౌమ్యుడు. అందుకే ఈయన మంత్రంలో కూడా మనకి ప్రియాంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామం అనేటువంటి సత్వగుణాన్ని కలిగినటువంటి బుధగ్రహం గురించి మనం ఇంతకుముందే చాలా ఎపిసోడ్లు తెలుసుకున్నాం. ఈరోజు సూర్యుడి గురించి చెప్పాలనుకుంటే సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి 13వ తారీఖు నాడు ప్రవేశిస్తున్నారు. బుధుడు 12వ తారీఖు నాడు ప్రవేశిస్తున్నాడు. అది గమనించాల్సిన విషయం. కుంభరాశిలోకి సూర్యుడు అంటే మనకు తెలుసు, ప్రతి నెల ఒక రాశిని మారుతూ ఉంటారు. ఆయన వెనకాలే బుధుడు తప్పకుండా ప్రయాణిస్తూ ఉంటారనేది మనం ఎప్పుడూ గమనిస్తుంటాం. అన్ని జాతకాల్లో అలాగే ఉంటాయి. ముందు కానీ వెనక్కి కానీ మధ్యలో సూర్యుడు కానీ ఎప్పుడు కూడా పక్కపక్కనే ఉంటారు. బుధ గ్రహము సూర్యగ్రహం అన్నమాట. సూర్యుడు అంటే మనకి అత్యంత గొప్ప గ్రహము. ఈ గ్రహం వచ్చేసి అన్ని గ్రహాలకి రాజు, అధిపతి. కాబట్టి కుంభరాశి సూర్యుడికి మంచి స్థానము, ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ అనుకుంటారు కుంభరాశి అంటే శని కదా, శనికి సూర్యుడు పరమశత్రువు అని. కానీ జనరల్గా చూస్తే మకర రాశి కన్నా కూడా కుంభరాశిలోనే సూర్యుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఈ నెలంతా కూడా సూర్యుడి యొక్క పరిభ్రమణం ఇలా ఉత్తరాయణంలోనే సాగుతుంది. కాబట్టి ఇదొక విషయం మనం గ్రహించాలి. ఈ వారంలో శుక్రగ్రహం కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. మీనరాశిలో ఉచ్చస్థితిలో శుక్రుడు ఉండడం కూడా అన్ని రాశుల మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అని తెలియజేయచ్చు. మరి ఈ వారంలో ఈ గ్రహాల స్థితి చూసాం కదా, సేమ్ ఇలాగే మనం పుట్టినప్పుడు కూడా మన గ్రహాల స్థితి ఉంటుందన్నమాట. దాన్నే జాతక చక్రం అని అంటాం. మనం 90లో పుట్టవచ్చు, 80లో పుట్టవచ్చు, ఎప్పుడో పుట్టినా ఆ డేటు టైంని బట్టి ఆ లగ్నం అనేది గుర్తిస్తాం అన్నమాట. లగ్నం అనేది 2 గంటలు ఉంటుంది. రాశి గ్రహించి నక్షత్రాన్ని బట్టి జాతక చక్రం చేయడం జరుగుతుంది. సో మీ జాతక చక్రాలు వెంటనే రెడీ అవుతాయి అన్నమాట. కేవలం 50 పేజీల జాతకాన్ని 15 నిమిషాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పి, పరిహారాలు చెప్పి, జాతకానికి సింపుల్గా ఏ సమస్య ఉన్నా దానికి పరిష్కారం చెప్తాం. కాబట్టి ఈ ఛానల్ పేరు thesimple.astrologer.com అని పెట్టుకున్నాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ముందుగా కన్యా రాశి వాళ్ళందరికీ కూడా 9వ తారీఖు ఫిబ్రవరి నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు ఎలా ఉందో ఈ వారం చూద్దాం. ఈ రాశి వాళ్ళందరికీ పంచమంలో ఉన్నటువంటి బుధుడు కాస్త 6వ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు 12వ తారీఖు నాడు. దీన్ని బట్టి ఈ వారంలో ఇంతవరకు అనుకూలంగా ఉంది. ఎంతో ఆనందంగా తెలివితేటలతో ఎంతో ఎంజాయ్ చేశారు. కానీ అదే బుధుడు ఇప్పుడు 6వ ఇంట్లో కుంభరాశిలోకి వెళ్ళటం అనేక దోషాలు అన్నమాట. శత్రువులు ఎక్కువగా పెరగడము, అలాగే ఆరోగ్యం క్షీణించడము, అలాగే రుణ ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండడము కన్యా రాశి వాళ్ళకు చికాకు కలిగించే విషయాలని మనం చెప్పాలి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా బుధుని యొక్క మార్పు వల్ల ఉద్యోగంలో కూడా అనేక విపత్తులు, గొడవలు, ప్రాబ్లమ్స్
చెప్పా చేయకుండా ఉద్యోగం మానేయడం చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ఉద్యోగాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన పరిస్థితి ఈ కన్యా రాశి వాళ్ళకి కనబడుతూ ఉందన్నమాట. మరి ఈ వారంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రావాలనుకున్న వాళ్ళు లేదా కొత్త ఉద్యోగంలో చేరాలనుకున్న వాళ్ళు ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికిరాదు. డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా సరే వీళ్ళకి సూర్యుడి యొక్క మార్పు కూడా 6వ ఇంట్లో సూర్యుడు రావడం ఎంతో లాభాన్ని కలిగించిందన్నమాట. సూర్యుడు కుంభరాశిలోకి రావటం వల్ల చాలా శుభాలు జరుగుతాయి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అనేక రకాలుగా మేలు జరుగుతుందని చెప్పి కూడా సూర్యుడి వల్ల లాభాన్ని మనం చెప్పడం జరుగుతుంది. ధన ఆదాయం చాలా బాగుంటుంది. కుటుంబ సంతోషం చాలా బాగుంటుంది. పిల్లల చదువులో మంచి డెవలప్మెంట్ కనిపిస్తున్నాయి. అమోఘమైన తెలివితేటలు ఉపయోగిస్తారని కూడా కన్యా రాశి వాళ్ళకు చెప్పాలి. బంధువులతో స్నేహితులతో విరోధాలు గొడవలు ఉంటాయి. లేనిపోని ఇబ్బందులు రాకుండా చూసుకోవటం మంచిది. అలాగే విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇతరత్ర అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణము, తల్లి ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉండడము, లావాదేవీలు లాభదాయకంగా జరుగుతుందని చెప్పాలి. పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువులు, వాళ్ళ విదేశీయానాలు కూడా లాభదాయకంగానే ఉంటాయి. బాగా కష్టపడాలి. చేస్తున్న పని మీద మనసు పెట్టాలి. దూర ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి. అనుకున్న పనులు చేస్తారు. తెలివైన నిర్ణయాలే తీసుకుంటారు. దూర విద్య కోసం ఎవరైతే చదువు కోసం వెళ్తారో వాళ్ళకు అనుకున్న సీటు అనుకున్న కాలేజీలో దొరుకుతుందని కూడా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇకపోతే ఆరోగ్యపరమైన విషయాల్లో శని చాలా అద్భుతంగా ఉన్నాడు కాబట్టి మంచి ఆరోగ్యము, శత్రువులు మిత్రులు అవ్వడము, రుణ ఒత్తిడి తగ్గడము, రుణాలు తీరడము అన్నీ కూడా కన్యా రాశి వాళ్ళకి చెప్పాల్సిన గొప్ప విషయాలన్నమాట. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా బాగుంటారు. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు ఎంతో అనుకూలమైన వారంగా ఈ వారాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. అలాగే అదృష్టం ఈ రాశి వాళ్ళకి ఎంతో అద్భుతంగా ఉంది. తండ్రిలు, పెద్దలు, మామలు వాళ్ళ దగ్గర నుంచి అనేక రకాల సపోర్ట్ లభిస్తుంది. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండి అదృష్టవంతులు అవుతారని చెప్పేసి ఈ రాశి వాళ్ళని గొప్పగా చెప్పాలి. ధర్మ మార్గాన్ని పాటిస్తారు. అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో నేను ఆల్రెడీ అనేక ఇబ్బందులు కష్టాలు ఉంటాయని చెప్పాను. జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వ్యాపారంలో మాత్రం మంచి లాభాలు కనిపిస్తున్నాయి. సోమ, మంగళ, బుధ, గురువారాల్లో అనేక లాభాలు. వారాంతంలో ఖర్చులు అధికంగా ఉండి నష్టానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ కూడా కన్యా రాశి వాళ్ళు రోజు విష్ణు సహస్రనామం చదివి మరకతం రాయి ధరించాలి. అయితే ఈ రాశిలో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళు మాణిక్యం రాయి ధరించడం, అలాగే జపా కుసుమ సంకాసం కశ్యపేయం మహద్వితం తమోరిం సర్వపాపగ్నం ప్రణతో దివాకరణ మంత్రాన్ని 6 సార్లు చదవాలి. హస్త నక్షత్రం వాళ్ళు చంద్రశిల అనే రాయిని ధరించి చంద్రుడి యొక్క మంత్రాన్ని 10 సార్లు చదవాలి. చిత్తా నక్షత్రం వాళ్ళు కుజ మంత్రాన్ని 7 సార్లు చదువుతూ తెల్ల పగడాన్ని తమ యొక్క ఉంగరం వేలికి ధరించాల్స్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.